హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు కదా, నేను ఒక ప్రముఖ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని. అందులో భాగంగా ఈరోజు గీతం డీమ్డ్ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఓకేనండి. అలాగే అయితే నా కంపెనీ పేరు అనేది నేను చెప్పకూడదు, అది మా కంపెనీ రూల్కి విరుద్ధం కాబట్టి నేను చెప్పట్లేదు. ఓకేనండి. అందరూ కూడా గ్రూప్ 2కి బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. 25వ తారీఖు ఫిబ్రవరి 25వ తారీఖు 2024న గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగబోతున్నది. అందరూ కూడా హాల్ టికెట్ కూడా ఇప్పటికే డౌన్లోడ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఓకేనండి. అలాగే ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది మనకి 2019 నుంచి 2024లో వచ్చింది. మళ్ళీ 5 ఇయర్స్ గ్యాప్లో వచ్చింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కాబట్టి పరీక్షకి చదివినా సరే చదవకపోయినా సరే మనం ఇవ్వాల్సినటువంటి అటెంప్ట్ ప్రాపర్గా మనం ఇచ్చేలాగా ఉండాలి ఎప్పుడైనా సరే. అలా మనం చేయగలిగితే తప్పకుండా గ్రూప్ 2 ప్రిలిమినరీ క్రాక్ చేయొచ్చు. అలాగే మనం ఏ టాపిక్ నుంచి ఎక్కువగా స్కోర్ చేయొచ్చు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అనేది నేను తప్పకుండా రేపో ఎల్లుండో నేను తప్పకుండా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. దయచేసి మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటికీ స్టేట్ బ్యాంక్ క్లర్క్కి ఆల్రెడీ ఎవరైతే క్లర్క్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ఈ ఫిబ్రవరి 25న ఉందనుకున్నారో వాళ్ళందరూ కూడా ఏపీపీఎస్సికి మెయిల్ పంపించండి. తప్పకుండా ఏపీపీఎస్సి వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని రిక్వెస్ట్ చేశారు ఆల్రెడీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఓకేనండి. కాబట్టి మనకి ఎస్బీఐ క్లరికల్ మెయిన్స్ ఎవరైతే రాయబోతున్నారో ఆ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి అని చెప్పి ఏపీపీఎస్సి వాళ్ళని అడగడం అనేటువంటిది జరిగింది. ఓకేనండి. కాబట్టి ఏదైనా సరే పరీక్ష వాయిదా పడుతుంది అని సమయం వృధా చేయకుండా శుభ్రంగా ప్రిలిమినరీకి బాగా ప్రిపేర్ అవ్వండి. ఈరోజు ఈ వీడియో చేస్తున్న రోజు నుంచి 24వ తారీఖు వరకు అందరూ కూడా మెయిన్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టండి. అలాగే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టండి. అలాగే ప్రభుత్వ పథకాలన్నీ కూడా బాగా అవపోషణ పట్టండి. అలాగే 2023 జనవరి నుంచి 24 జనవరి దాకా 24 ఫిబ్రవరి దాకా ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఖచ్చితంగా అందరూ కూడా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టండి. అలాగే మనకి 2023 జనవరి నుంచి ఈ ఇయర్ అంటే ఈ 24 ఫిబ్రవరి 10వ తారీఖు వరకు కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, భారతదేశంలో అవ్వచ్చు. ఆ సంఘటనలు ఆ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా రిఫర్ చేయండి. ముఖ్యంగా చంద్రయాన్ 3 మీద బాగా ఫోకస్ పెట్టండి. అలాగే అయోధ్య రామ మందిరం మీద కూడా బాగా ఫోకస్ పెట్టండి. ఓకేనండి. అలా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చదవండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల మీద కూడా అందరూ కూడా ఫోకస్డ్గా చదవండి. ఎందుకంటే ఈ అవకాశం మనకు మళ్ళా రాదు ఫ్రెండ్స్. ఓకేనండి. దయచేసి పరీక్ష కట్టిన వాళ్ళందరికీ కూడా సిన్సియర్గా శిరస్సు వంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా అటెంప్ట్ ఇవ్వండి. వాళ్ళు బాగా చదివారు, నేను బాగా చదవలేదు, ఎగ్జామ్ దగ్గర పడిపోయింది, నాకు ఇంకా సిలబస్ పూర్తి అవ్వలేదు, ఇలాంటి మాటలు ఏవి కూడా ఎవ్వరూ చెప్పొద్దు. మీ ఫోకస్ మీద మీరు ఉండండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, కేవలం 40 మార్కులు ప్రిలిమినరీ రాయగలిగితే కరెక్ట్గా మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. ఆ వీడియో కూడా నేను 2-3 రోజుల్లో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ పవన్ కుమార్ శర్మ, కొడుకుల్లా. థ్యాంక్ యూ.